నేను ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తాడు. ప్రజలు ఆయన అడుగుతున్నాడు తెలుసా, ఏది అడిగిన ఇచ్చే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు అప్పగించమంటున్నాడు. నీ హృదయ పరిశీలన చేసుకో. ఒక విషయం అడుగుతున్నా, నేను నీ హృదయాన్ని తట్టుచున్నా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాడు. ఇదిగో అంటున్నాడు. అక్కడ తెలుసా, ఏదో పిలుస్తున్నాడు. ఇదిగో అంటున్నాడు. మళ్ళా తెలుసా, ఇదిగో నీ తలుపు యొక్క నేను నిలబడి ఉన్నా. ఎవరైనా నా మాట విని తలుపు తీసిన ఎడల్లా ఈ 40 దినాల్లో ఉదయం తలుపు మూతపడితే, ఈ ఉపవాస దినాల్లో ఒకవేళ నీ హృదయాన్ని నువ్వే మూసేసుకుంటే ఏ సెంటర్ మాట్లాడి తెలుసా, నువ్వే పని చెయ్యాలని అనుకుంటున్న సమయాల్లో దేవుని యొక్క స్వరాన్ని వినుగాక. హృదయ కాలంలో యేసు హృదయాన్ని తట్టుచున్నాడు. ఎంతకాలం తెలుసా, నువ్వు తీసేంత వరకు నిలబడి ఉంటాడు. హల్లెలూయా. మరి కొన్ని విషయాలు ఒక ఇంటికి వెళ్తాం, తలుపేస్తే తాళాలైతే వచ్చేస్తాం, లేదా రెక్కలు మూస్తుంటే మాత్రం ఉండడానికి తెలుస్తుంది. మొదలైన చేస్తాను, నువ్వు తలుపేస్తే కొడతావు. ఏంటి ఇంకా దినాలు గడిపెట్టుకున్నారు, తాళం బయట వేయలే. తర్వాత ఏం చేస్తావు, 2 సార్లు కేకేస్తావు. యేసు ప్రభువు అంటున్నమాట, ఈ కడవల దినాల్లో తలుపు వేయబడిన వారులారా, మూత వేయబడిన హృదయాలను తెరవండి. యేసయ్య మాట్లాడుతున్నాడు. మొదటిగా ఆయన నిలబడిన వాడుగా ఉన్నా. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమంద దగ్గర ప్రార్థించమన్నాడు ప్రభువు. ఇప్పుడేమంటున్నాడు ఆయన, తలుపునట్టు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకున్నాడు తెలుసా, నువ్వు అడిగింది దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన నిలబడట, తట్టుతున్నాడట మొదటగా. ఎందుకంటే అంటున్నమాట, నువ్వు అడిగావు చూడు, నువ్వు పని పూనుకున్నావు చూడు, కావాలన్నావు చూడు, దాన్ని ఇస్తాను రెడీగా ఉన్నా. కానీ ఏం చేయాలి ఇప్పుడు, నువ్వు తలుపు తెరవాలి. ప్రజల్లో హల్లెలూయా. తర్వాత తిట్టాడు. చాలాసార్లు వాక్కు చేత దేవుడు మనం తడుతున్నాడు. ఎట్లా తడుతున్నాడంటే, వాక్కు చేత మందలిస్తూ ఉంటాడు, వాక్కు చేత మాట్లాడేవాడు ఉంటాడు. తట్టుచూ ఉన్నాడు. తట్టిన తర్వాత వినకపోతే ఏం చేస్తాడు, మాట్లాడతాడు. ప్రజలు రాయకుండా నా స్వరం విని తీస్తే వెళ్ళిపోతా, మాట్లాడి వెళ్ళిపోడట. తెలుసా, మాట్లాడి వెళ్ళిపోడట. నీతో కలిసిపోతాడు, కమిట్మెంట్ అయిపోతాడు. హల్లెలూయా. కలిసి నీతో వర్క్ చేస్తాడు, పని చేస్తాడు. నీతో ఉండి పని చేపించేవాడు ఉంటాడు. హల్లెలూయా. అతడు నేను కలిసి ఏం చేస్తాడంట, భోజనం చేస్తాడు అంటే